మిత్రులారా, అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అల్లాను ఎల్లప్పుడూ వేడుకుంటున్నాను. మిత్రులారా, చూడండి, ఈ నంబర్ 1 ప్లాట్ ముందు చూడండి. కొందరు మిత్రులు ఒక లాట్రిన్ నిర్మాణం ఇలా ఉండొద్దని మేము చూపించిన వీడియోలలో కొంతమంది కామెంట్ ఏమని పెడుతున్నారంటే, అసలు అసలు లాట్రిన్ ఎక్కడ ఉండాలో చూపిస్తే బాగుండేది అని అంటున్నారు. కాబట్టి ఆ విషయానుకూలంగా ఇప్పుడు మీకు ఏం చేస్తున్నామంటే, నంబర్ 1, నంబర్ 2 ఏది మంచి ఏది చెడు, ఏది మంచి ఏది చెడు అనే టైప్లో ఇప్పుడు మీకు ఇందులో 2 గృహాలు నంబర్ 1, నంబర్ 2 అనే పద్ధతిలో గృహాలను ఒకే క్రమంలో చూపించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అని మీకు గుర్తిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నైరుతిలో ఈ బెడ్రూమ్ ఉంది కదా, ఈ బెడ్రూమ్ నుంచి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ బెడ్రూమ్ పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ వాయువులో ఉన్న ఉప బెడ్రూమ్లో నుంచి ఒక 4 ఫీట్లు పడమర వైపుగా తీసుకొని దీనికి లాట్రిన్ బాత్రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొందరు ఏం చేస్తున్నారంటే, సగం ఇందులోకి సగం ఈ గృహంలోకి ఈ రూమ్లోకి చేస్తున్నారు. అయితే ఈ 2 పద్ధతులు కూడా మీకు దోషపూరితం అని తెలియజేయడానికి కోసమే ఈ 2 మ్యాపులు మీ ముందు ఉంచడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, ఇది కొంచెం వెడల్పు అవుతుందేమో కానీ ఇందులో నుంచి వాయువ్యంగా నడక, అసలు మనం ఎక్కడ శాస్త్ర ప్రకారం చూసినా వాయువ్యం నడక అసలు సభ్యమైంది కాదు, చాలా దోషపూరితమైందని చెప్పుకోవడమే వాస్తుశాస్త్రంలో ఎవరి పుస్తకాలు చదివినా ఏ సిద్ధాంతం చదివినా కనబడుతున్నది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇలాంటి విషయాలను అంటే ఈ పద్ధతిని స్వస్తి చెప్పండి. ఎందుకంటే ఇందులో నుంచి ఇక్కడికి సగం వాడినా కూడా ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళందరూ పశ్చిమ వాయువ్యంగా ముందుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నైరుతి వీళ్ళకు తెగిపోతుంటుంది. అలాగే వీళ్ళు ఏం చేస్తారు, మొత్తంలో వండుకుంటూ ఇప్పుడు ఈ బెడ్రూమ్లో మొత్తం వాడుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఈ మూల గుండా అంటే వాయువ్యం మూల గుండా, అది కూడా ఉత్తరం వాయువ్యం మూల గుండా ఈ లాట్రిన్ను వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 పద్ధతులు మంచివి కావని మీకు తెలియజేస్తూ ఇలాంటి పద్ధతికి స్వస్తి చెప్పి ఈ నంబర్ 2లోకి వచ్చేసి మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇప్పుడు ఈ గృహము మీకు ఇక్కడ ఏం తగ్గింది, తూర్పు పడమర కొలత తగ్గింది. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ రూమ్ ఏం చేస్తుందంటే ఉత్తర దక్షిణం కొలత తగ్గుతుంది. అంతే తప్ప ఇందులో నుంచి ఒక 3 ఫీట్లు కనుక మనం ఇందులోకి వాడి ఇక్కడ నుంచి మంచి ఉత్తర ఈశాన్యంలో నుంచి లోనికి వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి తప్పు జరిగే అవకాశం లేదు. ఈ రూములోనే ఉంటుంది. మళ్ళీ ఈ వైశాల్యం ఏం తగ్గలేదు. కానీ ఇందులో నుంచి అక్కడనేమో తూర్పడమర వైశాల్యం తగ్గితే ఇక్కడ ఉత్తర దక్షిణ వైశాల్యం తగ్గి తూర్పడమరగా నిటారుగా ఉంటుంది. ఇందులో నుంచి ఈశాన్యం నుంచి అంటే దీనికి ఏ సంబంధం లేకుండా ఇక్కడ మనం డోర్ వేసామంటే ఈ రూమే, డోర్ తెరిచినా కూడా ఇదొక రూమ్లా ఇంట్లోకి లోపలికి వచ్చి మనం లాట్రిన్ బాత్రూమ్ వాడుకోవడం చాలా శ్రేయస్కరం. అట్లని మళ్ళీ ఇందులో నుంచి సగభాగం ఇక్కడ కలపొచ్చు అంటే కలపకూడదు, దానివల్ల మళ్ళీ దక్షిణ నైరుతి పెరిగినట్టు అవుతుంది. కాబట్టి అలా కాకుండా లాట్రిన్ బాత్రూమ్ను ఇలా నిర్మాణం చేసుకుంటే చాలా బాగుంటుందని గుర్తించి ఈ నంబర్ 2 ప్లాట్లో ఉన్నటువంటి అంటే ఈ గృహంలో ఉన్నటువంటి ఈ లాట్రిన్ బాత్రూమ్ యొక్క నిర్మాణం మరొకసారి చూసి ఈ పద్ధతులనే మీరు నిర్మించుకుంటే ఈ లాట్రిన్ బాత్రూంలో దోషము మీ అంటన పడదు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారు అంటే, ఏం కాదు అలా ఉంటే అని కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ మధ్యకాలంలో నేను మిత్రులారా మీకు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, నేను ఒక మ్యాప్ మీ ముందు పెడుతున్నానంటే నిజంగా అందులో ఉన్న సత్ఫలితం దుష్ఫలితాలను చూసిన తర్వాతనే, అంటే మా అనుభవంలోకి ఇలా ఉన్న ఇంట్లో ఇది మంచి ఒక ఇంజనీరు ఇచ్చినటువంటి ప్లాను. అయితే ఇటువంటి ఇంట్లో నిర్మాణం జరిగిన తర్వాత వీళ్ళు పడుతున్న తపన, 1 సంవత్సరం లోపే వీళ్ళు పడుతున్న బాధను చూసి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నేను కేవలం ఏం చేయాల్సి వచ్చిందంటే ఒక కర్టన్ వేయాల్సి వచ్చింది, వైట్ కర్టన్. అలాంటి కష్టాలు మీరు లేకుండా ఈ కర్టన్లు వేయడం ఇవంతా ఏ ఇబ్బంది లేకుండా నూతనంగా నిర్మాణం చేసుకునేటోళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్నా. వాస్తు శాస్త్రం అంటే జీవితం కాదు, ఇది ఒకటి సంపదను తెచ్చిపెట్టదు, ఇది బాగా గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం అంటే ఒక సలహా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కలిసి ఒక 2-3 సంవత్సరాల నుంచి నా జీవితం చాలా బాగలేదు, అసలు నేను ఏం చేయాలో నాకేం అర్థమైతే లేదని అడిగినప్పుడు ఆ రెండో వ్యక్తి ఏం చెప్తాడంటే, కనీసం నీకు 7 ఏళ్ల శని ఉన్నట్టున్నది అంటే, అతడు జ్యోతిష్యుడు అనుకోండి, 7 ఏళ్ల శని ఉన్నట్టున్నది శని ఉంది కాబట్టి కనీసం ఈ పూజ పునస్కారాలు చేసుకుందామన్నా నా దగ్గర పైసలు లేవు అన్నప్పుడు కనీసం ఆంజనేయుని గుడికి పోయి ఒక 41 రోజు మంచిగా నిష్ఠతోటి పూజ చేసుకో అని చెప్పడం వల్ల ఆ వ్యక్తి సదరు మొదటి వ్యక్తి కనుక ఆ రోజు నుంచి ఆయన సలహా ప్రకారం వెళ్ళి ఆంజనేయుని ప్రదక్షిణ చేసుకోవడం వల్ల
అతని ఊహ, అతని నిష్ట అన్నీ మారిపోతాయి. కాబట్టి దాని తర్వాత 41 రోజులల్లా ఆంజనేయ భగవానుని వల్ల ఆయనకు మంచి జరగడం, ఆ శని దోషం తొలగడం, ఇవన్నీ ఒక కళగా అతనికి కనబడుతుంది. కాబట్టి అలాగే నేను మీకేం చెప్తున్నా అంటే ఇది ఒక జీవితం అని, ఈ వాస్తు శాస్త్రమే మనల్ని ఏదో చేస్తుందని కాకుండా ఇది ఒక సలహాగా భ్రమించి, అంటే ఒక సలహాగా పాటించి మీ కుటుంబాన్ని సర్వ సంపదలతో కాపాడుకుంటారని భావన, మీలో ఈ ఏదైతే మానసిక బాధలు రాకుండా కాపాడుకుంటారనే ఉద్దేశంతో మీకు ఇది అనుభవముతో నిజంగా దీంట్లో ఫలితాన్ని పొందిన తర్వాత ఇక్కడ ఒక పర్దాని ఏర్పాటు చేస్తే ఇందులో ఫలితం వచ్చేసింది. అయితే దాని పద్ధతిలోనే మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. ఏదో బుక్ చదివుతానని చెప్పింది కాదు, ఇది స్వీయ అనుభవంతో చెప్తున్నటువంటి శాస్త్రం. కాబట్టి దయచేసి అనవసరమైనటువంటి మాటలతో ఎదుటివాడిని బాధ పెట్టడం కంటే ఒక స్వచ్ఛమైన దారిలో నడవడం దైవ మార్గంలో పోయినట్టు అవుతుంది. కాబట్టి ఆ యొక్క పరిస్థితిని గమనించి మీరు ఇలాంటి పద్ధతిలోనే మీ నూతన గృహాలను నిర్మించుకుంటారని, ఒకవేళ నిర్మాణం జరిగి ఉంటే ఇక్కడ మీ గోడకి ఏదైతే ఇప్పుడు ఏదంటే ఇక్కడ ఈ గోడ మీద ఏదైతే వైట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా వైట్ కలర్ పరదా వేసుకుంటే ఈ బాధ తప్పిపోతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇది రెమెడీ. ఒకవేళ నూతనంగా నిర్మాణం చేసుకున్నది అంటుంటే ఈ రెమెడీ అవసరం లేదు, ఇలా నిర్మాణం చేసుకుంటే మీకు మంచి జరుగుతుందని తెలియజేస్తున్నా. దీన్ని బాగా అర్థం చేసుకొని ఈ పద్ధతిని పాటిస్తారని మీకు అందరికీ తెలియజేస్తూ, హజరత్ సయ్యద్ యాగూష్ అలీ బాబా దర్గా షరీఫ్ మీకు అందరికీ నమస్కారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా.